హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. ఒక ఫోటో ఎడిటింగ్లో మీకు ఇలా ఉన్న ఫోటోని ఇలా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎలా చెప్తానో పూర్తిగా చూడండి, బాగుంటుంది వీడియో వచ్చేసి. అంటే వర్టికల్ ఉన్న ఫోటోని హారిజాంటల్గా మార్చుకోవచ్చు అన్నమాట. ఇలా ఉన్న ఫోటోని ఇలా మార్చుకోవచ్చు. అలాగే లైక్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి. ముందుగా వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే వస్తుంది న్యూ టెస్ట్ అని. పైన 3 డాట్స్ అంటే 3 చుక్కలు ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎంఎస్ సైజ్ ఉంది కదా, దానికి క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీకు వెడ్త్ హైట్ ఉంది కదా, వెడ్త్ వచ్చేసి 1920 కొట్టండి. ఇక హైట్ వచ్చేసి 1080 కొట్టండి. ఇక్కడ ఓకే నొక్కండి. మనకి ఈ టెక్స్ట్ డిలీట్ చేసుకోండి. అంటే పైన ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని వచ్చేసి డిలీట్ చేసుకోండి. మీకు ఇలాగైతే వస్తుంది. పైన వచ్చేసి ప్లస్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఫ్రమ్ గ్యాలరీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఫోటో అయితే మీ ఏ ఫోటో అయితే మీరు మార్చుకోవాలనుకున్నారో ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా. చూడండి, ఇలాంటి ఫోటోని మీరు ఇలా ఫుల్గా చేసుకోవచ్చు. అది ఫుల్గా ఎలా చేయాలో చెప్తాను. ముందుగా వచ్చేసి ఈ ఫోటోని కొద్దిగా జూమ్ చేసుకోండి. నేనైతే నాకు ఈ సైజ్ కావాలంటే నేను సైజ్ జూమ్ చేసుకుంటున్నా. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. పైన వచ్చేసి ప్లస్ పక్కన వేరే ఆప్షన్ ఉంది కదా, ఇది సేవ్ బటన్. ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమ్ ఆప్షన్ ఉంది కదా, క్రోమ్లోకి వెళ్ళి ఈ సర్చ్ బార్లో వచ్చేసి ఇక్కడ అడోబ్ ఫైర్లీ జనరేటివ్ ఫీల్డ్ ఫ్రీ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఉంది కదా, యాడ్ ఆర్ రీప్లేస్ అబ్జెక్ట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ పైన వచ్చేసి త్రీ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ పైన దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి సెకండ్ ఆప్షన్ జనరేటివ్ ఫీల్డ్ ఉంది కదా, క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఇలాతో వస్తుంది. ఇక్కడ వచ్చేసి అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, బ్లూ కలర్, దాన్ని క్లిక్ చేయండి. మీరు ఇందాక పిక్సెల్ యాప్లో డౌన్లోడ్ చేసుకున్న ఫోటో కదా, ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేయండి. నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఇలాతో వస్తుంది ఫ్రెండ్స్. మీ ఫింగర్స్తో అంటే మీ యొక్క వేళ్ళతో ఎరేజ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఎరేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఎరేజ్ చేసిన తర్వాత మీకు ఇలాగుంటూ వస్తుంది. ఇక్కడ రిమూవ్ ఉంది కదా, రిమూవ్ని క్లిక్ చేయండి. మీకు ఇలాగైతే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. మీకు మొత్తం ఫిల్ అయిపోయింది, ఫోటో మొత్తం ఫిల్ అయింది. అది మీకు ఎంత బాగుంది ఫ్రెండ్స్. ఫోటో చూడండి. ఇలా మీరు త్రీ ఆప్షన్స్ ఉంటాయి, మీరు 3 ఆప్షన్స్ ఎలా అయితే మార్చుకోవచ్చు. నాకైతే ఇది నచ్చింది కాబట్టి నేను ఇది యాడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా పైన, ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తాను ఆగండి. ఇలా ఉంది కదా డౌన్లోడ్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా ఫస్ట్, దాన్ని డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్.